మూసీ మురుగు జలాలతో నల్గొండ ప్రజానీకం నరకయాతన అనుభవిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విషజలాలతో 30 ఏళ్లకే 60 ఏళ్ల మనుషులలాగా కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ క్యాన్సర్ లాంటి భయానక వ్యాధులతో సతమతమవుతున్నారన్నారు. నల్గొండ అంటేనే ఫ్లోరైడ్ జిల్లా, విషపు జలాల జిల్లా అని పేరుందన్న మంత్రి ఇక్కడి ప్రజల గోసను మానవత్వంతో అర్థం చేసుకోవాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్నగర్లోని తొర్రూరు ఎక్స్ రోడ్ నుంచి జీ స్కూల్ వరకు రహదారి విస్తరణ పనులకు స్థానిక నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. సుమారు 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2 లైన్ల రోడ్డును 4 లైన్లుగా మారుస్తామన్నారు. మూసీ పునరుజ్జీవనం చేయాలని ఆలోచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం భవిష్యత్ తరాలకు మేలు చేస్తుందన్నారు. మురికి కూపంలా ఉన్న మూసీలో మంచినీరు పారేలా చేస్తామంటే విపక్షాలు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మంచి పనిని సైతం ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ పెరిగిపోయి గ్రామాలకు వెళ్ళి వచ్చి ఎక్కువ సెటిల్ అవుతూ, ఎందుకంటే అటు వ్యవసాయం చేసుకోవచ్చు, పిల్లల చదువుల కోసం రాను ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ఈ రోడ్డు మనం ఇవాళ శంకుస్థాపన చేసుకుని విపరీతమైన రద్దీ ఉండే. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చూసినాం. దాన్ని 4 లేన్ గా మార్చుకుంటూ మళ్ళా రైల్వే స్టేషన్ కలపడానికి వాళ్ళకు అదనంగా 8 కోట్లు కావాలన్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారం రోజుల్లో దానికి సపరేట్ టెండర్ పెడతాం. ఇదేమో టెండర్ కూడా అయిపోయింది. సోమవారంకి వెళ్ళి పని కూడా మొదలు పెడతాం.